హాయ్ అండి అందరికీ. ఈ చేపల్ని కట్టి చేపలు అంటారు, కట్టి పరుగులు అని కూడా అంటారు. ఈ గోదావరి చేపలు ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది. ముందుగా మిక్సీ బౌల్ తీసుకుని 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను గసగసాలు, ఒక 7-8 ఎల్లుల్లిపాయ రేకలు వేసుకున్నాను. చిన్న అల్లం ముక్క. ముందుగా మిక్సీ పట్టుకుందాం మెత్తగాను. అందులోనే ఉల్లిపాయలు వేస్తే మెత్తగా అయిపోతుందని తర్వాత వేసుకున్నాను నేను. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు 2 పాయలు తీసుకున్నాను నేను చిన్నవి. అదిగో మెత్తగా కాకుండా బరగ్గా ఆడుకోవాలి. చేపల కర్రీలోకి బరగ్గా ఆడుకుంటే బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ తీసుకుని తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువగానే పడుతుంది చేపల కర్రీలోకి. 2 పచ్చిమిరపకాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను. కాసేపు ఫ్రై చేసాక ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, అది కూడా వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి. తగినంత ఉప్పు కొల్లు వేసుకున్నాను. చిటికుడు పసుపు వేసుకున్నాను. కాసేపు ఫ్రై చేసుకున్నాం కదా, ఫ్రై అయిపోయింది. 3 స్పూన్లు కారం వేసుకున్నాను. కారం ఎక్కువగానే పడుతుంది. మాది కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఘాటుగా ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకున్నాను. 3 స్పూన్లు వేసుకున్నాను. ముందుగా శుభ్రం చేసుకున్న చేపలు ఉన్నాయి కదా, ఆ చేపలు కూడా అందులో వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకోండి. ఎక్కువగా వేసుకుంటే ఇడిపోతాయి చేపలు. తక్కువే పడుతుంది చేపల్లోకి వాటరు. కాసేపు కుదుపుకొని హైలో పెట్టుకుని మూత పెట్టుకోవాలి. కాసేపు 2 నిమిషాలు హైలో పెట్టుకుని తర్వాత మీడియంలో పెట్టుకుని ఉడకనివ్వాలి. మూత తీసాం కదా, కర్రీ అయిపోయినట్టే. రెడీ అయిపోయింది కట్టి చేపల కర్రీ.